శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా మకర రాశి జాతకులకి హృదయపూర్వక శుభాకాంక్షలు. దాదాపు 2 నెలల నుంచి నేను వీడియోలు చేయలేకపోయినందుకు క్షంతవిటిని. దానికి కారణం కూడా ఒక వీడియోలో తెలియజేశాను. బహుశా చూసి ఉండవచ్చు, చూసి ఉండకపోవచ్చు. ఇది కాలయుగం మల్టీ కలర్ పంచాంగం, భారతీయ తొలి తెలుగు మల్టీ కలర్ పంచాంగం. ఇదంతా కూడా పూర్తిగా మల్టీ కలర్తోనే ఉంటుంది. మామూలు పంచాంగాలలాగా బ్లాక్ అండ్ వైట్లో చిన్న సైజులాగా కంటికి కనపడినంత అక్షరాలతో ఉంటాయి. లైన్కి మధ్య పంక్తికి పెద్ద గ్యాప్ కూడా ఉండదు. కానీ ఇది చాలా విశాలంగా గ్యాప్ ఉంటుంది. కేవలం పేజీకి 3 రోజులు మాత్రమే ప్రింట్ అయి ఉంటుంది అన్నమాట. 3 రోజులు మాత్రమే ఉంటుంది, ప్రింట్ అయి ఉంటాయి. ఇది మామూలు పంచాంగం అంటే పెద్ద సైజు. పేజీలు కూడా 352 పేజీలు. రాబోయేటువంటి పరాభవనామ సంవత్సరానికి సంబంధించి 3 మాసాల ముహూర్తాలు, న్యూయార్క్ పంచాంగం ప్లస్ న్యూయార్క్ ముహూర్తాలు ఇన్ని ఉన్నటువంటివి. ఈ ఉగాదికి ముందే రిలీజ్ అయినప్పటికీ హాట్ కేక్స్ లాగా వెళ్ళిపోయినాయి. చాలా తక్కువ, ఎక్కడో 1-2 మాత్రమే దొరుకుతున్నాయి. ఇప్పటికీ మా చాలామంది పుంఖాలుగా ఫోన్ కాల్స్ చేస్తున్నారు. కనుక వారందరికీ తెలియజేసేది ఏమిటంటే, ఏదైనా కాపీస్ ఉంటే మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి లేదా దేవుళ్ళు.com ఆ వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ కనుక కాపీలు ఉంటే ఒక 200 ఎన్నో కాపీలు ఉండొచ్చు. ఉంటే తప్పకుండా వారు మీకు పంపిస్తారు, ఆన్లైన్లో పంపిస్తారు. ఇకపోతే మరొక గమనిక ఏమిటంటే, ఉత్తరాంధ్ర ప్రజలు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగర వాసులు నా అపాయింట్మెంట్ కోసంగా దాదాపు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ హైదరాబాద్లో అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళు రాలేకపోతున్నారు. కారణం ఏమిటంటే, నైట్ అంతా జర్నీ చేసి రావాలా, ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రాఫిక్ సమస్య, ఇట్టించి మళ్ళీ వెళ్ళాలా, మళ్ళీ జర్నీ. కేవలం ఒక 1 అవర్ నాతో మాట్లాడటం కోసంగా 3 డేస్ వృధా అయిపోతుంది. అందుకే వాళ్ళ కోరిక మేరకు నేను విశాఖపట్నానికి, వైజాగ్కి ఏప్రిల్ నెల చివరి వారంలో వస్తాను. కేవలం 2 రోజులు మాత్రమే ఉంటాను. 10 నుంచి 15 మందికి మాత్రమే నేను అపాయింట్మెంట్స్ ఇవ్వగలను. కనుక సంప్రదించవలసిన నెంబర్ 9348632385. థంబ్నెయిల్ మీద కూడా ఆ నెంబర్ ఉంటుంది. ఇకపోతే మకర రాశి జాతకులకి ఏలినాటి శని వెళ్ళిపోయింది ఉగాది నుంచే. కాబట్టి మీరు ఆనందంగా ఉండొచ్చు, పెద్ద భారం తొలగిపోయింది అని. కానీ ఏలినాటి శని వల్లనే ఇంతకాలం ఏదో ప్రకారం నెట్టుకు వచ్చారనేటువంటి విషయాన్ని మీరు నమ్మలేరు కూడా. సపోర్ట్ చేసేటువంటి ఆదుకునే వ్యక్తి వెళ్ళిపోయాడు. కానీ ఏలినాటి శని వెళ్ళిపోయింది, పీడ విరగడైంది అంటారు. పీడ విరగడ కావడం కాదు, మనకు సపోర్టెడ్ పర్సన్ వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళీ ఆ సపోర్ట్ మీకు రావాలంటే యూ హ్యావ్ టు వెయిట్ అనదర్ సమ్ ఇయర్స్. 2028వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ వరకు వెయిట్ చేయాలి. తిరిగి మళ్ళీ అర్ధాష్టమ శని బోర్డు పెట్టుకొని వచ్చేస్తాడు. ఇక నెక్స్ట్ ఈ విశ్వావసునామ సంవత్సరంలో మొత్తం 354 రోజులు కొనసాగుతుంది. ఆదాయం ఎంత, వ్యయం ఎంత అనుకుంటారు. ఆదాయాలు వ్యయాలు నమ్మవద్దు. ఇవి బూటకాలు, శాస్త్రీయం కావు. కేవలం వారాన్ని బట్టి ఆదాయం నిర్ణయించడం అనేది తప్పు పద్ధతి. నేను ప్రతి పంచాంగంలో చెబుతున్నాను. నా పంచాంగం ఇస్తున్నప్పటికీ పక్కన నోట్ ఇస్తా. సో మరి ఎట్లా నిర్ణయిస్తారు అంటే, సంవత్సరంలో ఉండేటువంటి గ్రహ సంచార స్థితిగతులన్నింటినీ కూడా మేళవించి దానికి తగ్గట్లుగా కృషి చేసి ఫలితం తీయాలి. ఆ విధంగా చేస్తే ఎంత అవుతుందంటే, ఈ సంవత్సరం మకర రాశి జాతకులకి 43% అనుకూలంగా ఉంటుంది. 43%, 57% మాత్రం కొంత వ్యతిరేకంగా ఉంటుంది. ఈ 43%లో ఆ అనుకూలం ఎన్ని రోజులు అనుకూలం అంటే, మన రోజులు లెక్కేస్తే 205 రోజులు మీకు అనుకూలము. ఇక 57% ప్రతికూలం అని చెప్పానే, అది ఎన్ని రోజులు ప్రతికూలం అంటే 149 రోజులు మాత్రమే. కనుక ఈ 149 రోజులే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మిగిలిన 205 రోజులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ అంశాల్లో జాగ్రత్త తీసుకోవాలా, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా తీసుకోవాలా అనేది కూడా నేను వివరంగా చెప్తాను. మొత్తం 356, అనుకూల రోజులు 205, వ్యతిరేక రోజులు 149. అందులో మొదటి విడతగా ఉగాది రోజు నుంచి మే నెల 18వ తేదీ వరకు 50 రోజుల పాటు మీరు చేసే ప్రొఫెషన్ సూపర్, వ్యాపారం అనుకూలం,
ఉద్యోగం అనుకూలం, విద్యాస్థానం ఉంటే అనుకూలం, కెరీర్ అనుకూలం, దాంపత్యం అనుకూలం, వివాహస్థానం అనుకూలం, లాభస్థానం అనుకూలం, ధనస్థానం అనుకూలం, ఆరోగ్యస్థానం అనుకూలం, వాహనస్థానం అనుకూలం, అన్ని అనుకూలాలే. ఇంకా అనుకూలం కానిది ఏంటి ఈ 50 రోజులు అంటే తోబుట్టువులతో జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువులు అంటే వాళ్ళేమీ కొట్టాట్లు జరగవు, కొంచెం మనస్పర్ధలు వచ్చే మాట పెరగవచ్చు. ఏదో చిన్న మాటకు కూడా ఒక్కోసారి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటుంటారు. కనుక కొంచెం జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. రక్త సంబంధికులు అన్నయ్య అక్కయ్య, చెల్లెమ్మ, తమ్ముడు, వారింటికి మీరు పోయినా, మీ ఇంటికి వారు వచ్చినా, వీడియో కాల్ చేసినా, మామూలు వాయిస్ కాల్ చేసినా, ఇప్పుడు చేసినా ఏదో పుల్ల విరుపుడు మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. అలాంటి వద్దు. ఆస్తి విషయాలు ఏదన్నా పెద్దవాడికి మాట్లాడినట్టుకే వద్దు, అట్లా పంచుకున్నా లేదు, ఆ సంగతి వద్దాలే, అది కోట్లు వేసుకున్నాలే, ఇటు అనద్దు. ఒక అన్న అనుకో, అన్నయ్య ఆలోచన చేద్దాం, నీ వర్షం నువ్వు చెప్పావు, ఓకే, పెద్దవాడిగా చెప్పావు, ఇక నేను కూడా మా కుటుంబ సభ్యులు మాట్లాడి నేనేం తీసుకున్నారా అన్నయ్య అలాగే అని సింపుల్గా చెప్పండి అంతే. ఆ ఫోన్ చేయంగానే వెంటనే మాట మాట్లాడద్దు. దానివలన కొంత మనస్పర్ధలు పెరిగి ముఖాలు చూసుకోకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నది. కేవలం 50 రోజులే, మిగిలిన అన్నింటి అనుకూలమే. ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఫైనాన్స్ మ్యాటర్స్ కావచ్చు, అంతా అనుకూలమే. ఇక నెక్స్ట్ రెండవ జాగ్రత్త ఎప్పుడంటే జూన్ నెల 7వ తేదీ నుంచి జూలై నెల 28వ తేదీ వరకు మాత్రమే. అక్కడ కూడా 52 రోజులు ఉంటుంది. ఆ 52 రోజులు కెరీర్, ఉద్యోగం, వ్యాపారం, ఫైనాన్స్ మ్యాటర్స్, అక్క చెల్లు అక్కడ అనుకూలంగా ఉంటాయి. మానసికం అనుకూలం, దాంపత్యం అనుకూలం, వివాహస్థ అనుకూలం, అన్నీ అనుకూలం, ఆరోగ్యం అనుకూలం, అన్నీ అనుకూలమే. ఇంకా 52 రోజుల్లో అనుకూలం కానిదంటూ ఏమిటంటే డ్రైవింగ్, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ప్రయాణంలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా మీకు ఎవరైనా చెప్పారా? నిర్మోహమాటంగా అడుగుతున్నా. అట్లా చెప్పరు, కొంపలు అంటుకుపోతున్నాయి రాసులు వాళ్ళకి. ఎందుకు మీ పైపు మీరేం ఆందోళన చెందొద్దు. షడ్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి నెత్తిని పడుతుంది, రాసుంతా మట్టి కొట్టుకుపోతారు, నాశనం అయిపోతారు. ఒక పనికిమాలినోడు బయలుదేరాడు హైదరాబాద్లో, పనికిమాలిన వాడు, ఎందుకు పనికిరాడు వాడు, శుభమాని పెళ్లి చేసుకుంటే వాడు విడాకులు తీసుకుంటారంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి యూట్యూబ్ వాళ్ళు పోతారు గొట్టాలు పెట్టి, వాళ్ళ వ్యూస్ వాళ్ళు పెంచుకోవడానికి. కానీ మీరు ఏం కంగారు పడద్దు, కేవలం డ్రైవింగ్లో జాగ్రత్త. ఒక్కోడు టెలిఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ వస్తుంటాడు, మన మీదకి వచ్చేస్తాడు, కాబట్టి మనం జాగ్రత్త తప్పుకోవాలి అంతే. టర్నింగ్లో ఒకసారి యూటర్న్ తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. అలాగే ప్రయాణాల్లో కూడా ఒక్కోసారి మన వస్తువులు పైన పెట్టుకోకుండా ఎక్కడో పెడతాం, మనం ఇక్కడ పెట్టుకుంటాం, నిద్రపోతాం, ఆ వస్తువులు ఎవడో తీసుకోపోవచ్చు. కానీ ప్రయాణాల్లో కూడా జాగ్రత్త తీసుకోటి. మిగతా విషయాలన బంపర్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇబ్బందులు అంటూ ఏముండవు. ఇక 3వ జాగ్రత్త అది ఎప్పుడంటే జూలై నెల 29వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 13వ తేదీ వరకు. అది 47 రోజులు మాత్రమే. ఈ 47 రోజులు మేనేజ్మెంట్, మీ అడ్మినిస్ట్రేషన్, మీ కెరీర్ కావచ్చు, మీ ప్రొఫెషన్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇంట్లో విషయాలు కావచ్చు, విధుల విషయాలు కావచ్చు, వ్యవహార నిర్ణయాలు కావచ్చు, కాంట్రాక్ట్లు కావచ్చు, డాక్టర్ దగ్గరికి పోవటం, డాక్టర్తో మాట్లాడటం, డాక్టర్ చెప్పిన మందులు ఏమైనా ఉంటే మింగటం, అప్పులు ఏమైనా ఉంటే ఇవ్వటం. అప్పులు ఇచ్చేటప్పుడు కూడా ఒక్కోసారి ఏదో మర్చిపోతారు కనుక ఒక్కొక్కసారి సంతకాలు రిసీవ్డ్ని పెట్టలేకపోతుంటారు, ఇలాంటి మర్చిపోతుంటారు. కనుక ఏదైనా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి పై అధికారులతో వెళ్ళినప్పుడు అధికారులతో మాట్లాడతారు, ఒకటి చెప్పి ఒకటి చెప్పకుండా జాగ్రత్తగా మాట్లాడండి. ఈ ఒక్కటే 47 రోజులు మాత్రమే కొద్దిగా బుర్రను దగ్గర పెట్టుకోవాలి. ఆ బుర్రకి కారకుడు ఎవరు? చంద్రుడు. ఆ చంద్రుడే ఈ విశ్వావసనామ సంవత్సరానికి మంత్రి. కనుక మీ అడ్మినిస్ట్రేషన్లో
ఒక్కొక్కసారి పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఏదో ఆలోచన చేస్తారు, ఎక్కడో ఆలోచన చేస్తారు. ఒకరి దగ్గర 10,000 రూపాయలు డబ్బులు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీరు రిసీవ్డ్ని సంతకం పెట్టాలి కదా. వాడు 10,000 వేసాడో 1,00,000 పెట్టాడో, మనం డబ్బులు తీసుకుంటే గబగబా సంతకం పెట్టేస్తాం. రిసీవ్డ్ 1,00,000 అని పేపర్ మీద ఉంటుంది. మీరు ఒప్పుకున్నట్టే సైన్ చేస్తే అదే అడ్మినిస్ట్రేషన్ అక్కడ దెబ్బతింటుంది. కనుక కొంచెం జాగ్రత్తగా, ఇప్పుడు లోన్ కోసం పోతారు, బ్యాంక్ లోన్ కాగానే ఒక 25 పేజీలు ఉన్నాయనుకో, ప్రతి పేజీకి సంతకం పెట్టేస్తాం. మనకు డబ్బులు అవసరం కనుక సంతకం, మీరే కాదు ఎవరైనా నేనే అంతే. కానీ లోపల ఎన్నో రకాలైనటువంటి మెడికల్ పెట్టుంటారు బ్యాంక్ పీపుల్. కనుక ఏదైనా లోన్ దగ్గర కానీ అలాగే క్రెడిట్ కార్డ్స్ దగ్గర కానీ ఎన్నో ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తగా చదివి సంతకాలు పెట్టాలి. ఆఫీస్లో కూడా అధికారి ఏదన్నా చెప్పినా కాగితం ఇచ్చిన ఆ కాగితం మీద కూడా జాగ్రత్తగా సంతకం పెట్టాలి. ఇది లైఫ్ మేనేజ్మెంట్, లైఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ పప్పులో కాలేసే అవకాశాలు ఉన్నాయి. పప్పులో కాలేయటం అంటే ఏంటి? గుడ్డిగా సంతకం పెట్టనే. కనుక ఏదైనా చదివి సంతకాలు పెట్టాలి. డాక్టర్ గారి దగ్గరికి పోతే డాక్టర్ గారి చెప్తారనుకోండి, చెప్పిన వెంటనే మీరు తృప్తి పడకూడదు. ఆ డాక్టర్ గారి మీద మీకు గౌరవం ఉండొచ్చు, అయినా బెటర్ టు టేక్ ఎన్ సెకండ్ ఒపీనియన్. మనకు ఒపీనియన్ తీసుకోవాలి. మరొక డాక్టర్ గారు ఏం చెప్తారు? ముఖే సరస్వతి. ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు. ఒక ఆయన రాశి ఫలితాలు ఒక రకంగా చెప్తాడు, నేను రాశి ఫలితాలు ఒక రకంగా చెప్తాను. ఒక ఆయన టీవీలో కూర్చొని సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని రాశి ఫలితాలు చదువుతూనే ఉంటాడు. చూస్తేనే 3 లక్షలు వ్యూస్ ఉంటాయి. మీరు చదవలేరు, సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోలే. అదే పెద్ద బ్రహ్మ విద్య. సెల్ ఫోన్ చూసుకొని చదవటం అట్లా ఉంటుంది. ముఖే సరస్వతి. ఆ పుస్తకాల దగ్గర పెట్టుకునేది, పంచాంగం దగ్గర పెట్టుకునేది నా వర్షన్ వేరు. అలాగే మీ వర్షన్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పప్పులో కాలేయకూడదు. కనుక ఈ ప్రకారంగా జాగ్రత్తగా 50 రోజులు ప్లస్ 52 రోజులు ప్లస్ 47 రోజులు, మొత్తం 149 రోజులు ఈ జాగ్రత్తలు తీసుకొని చక్కగా అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ 13 నుంచి చివరి నెక్స్ట్ ఇయర్ మార్చి దాకా 205 days ఆల్ బెనిఫిట్స్. అయితే చిన్న పరిహారం ఒకటి చెప్తా. పరిహారం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా ఇంగువకి ప్రాధాన్యత ఇవ్వండి. ముఖ్యంగా బుధ, గురు, శుక్ర, శని, వీలైతే అవకాశం ఉంటే వారాలు, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, లేదా రోజు మార్చి రోజు ఏదో కొద్ది గొప్ప వంటల్లో ఇంగు వేసుకుంటూ ఉండండి. మాకు ఇంగు ఇష్టం లేదండి, తినలేకపోతారండి, వాసనగా ఉంటుందని అనేవాళ్ళు ఉంటారు, లేకుండా. నేనైతే ఇంగు మహాప్రీతిగా తింటా. ఇంతగా చాలా ఎక్కువ వేసుకుని తింటా. కనుక నేను వస్తున్నానంటే ఇంగుతో చేసే వంటలు చాలా బాగా తింటానని మా బంధువులు కానీ మా పిల్లలు కానీ ప్రత్యేకంగా రెడీ చేస్తారు. ఇంగు అంత ఇష్టంగా తింటా. కొంతమంది తినరు. కనుక ఆ ఇంగు తినలేనటువంటి వారు చిన్న ప్లాస్టిక్ డబ్బాలో ఇంగు గడ్డ ముక్క పెట్టుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం లోపల ఒక 7-8 సార్లు అట్లా మూత తీసి అట్లా 2 సార్లు వాసన చూసి పెడుతుంటే ఆ ఇంగు వలన ఏమవుతుందంటే మనకారకమైనటువంటి చంద్రుడు డెవలప్మెంట్ వస్తాడు. చక్కటి అనుకూల పరిస్థితులు వస్తాయి. ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. కనుక ఎక్కడ ఎలాంటి ఆలోచనలకి ముందుకు వెళ్ళకుండా, అంటే ముందుకు ఆలోచన అంటే వ్యతిరేక ఆలోచన ముందుకు వెళ్ళకుండా అంతా సవ్యంగా జరగబోతుంది, సవ్యంగా వెళ్ళబోతున్నాను అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అంటూ చేయండి. సకలం శుభాలమయం కనబడుతుంటుంది. ఆ శుభాలను ఆస్వాదించడానికి మీరంతా కూడా సిద్ధంగా ఉండాలి. శుభం.